శివాయ గురవే నమ. సెప్టెంబర్ 21 ఆదివారం రోజున మహాలయ అమావాస్య. దీనినే సర్వపితృ అమావాస్య, పితర అమావాస్య అని పిలుస్తారు. అయితే చాలామంది అడుగుతున్నారు, ఈ రోజున సూర్యగ్రహణము ఉందా అని చెప్పేసి. అయితే సూర్యగ్రహణం ఉంది, కానీ ఈ గ్రహణము మన దేశంలో ఎక్కడా కూడా సంభవించడం లేదు. కాబట్టి గ్రహణ నియమాలు కానీ పాటించాల్సిన అవసరం కానీ లేదు. అందరూ కూడా నిస్సందేహంగా ఈ పితృ అమావాస్యను యథావిధిగా ఆచరించవచ్చును. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పితృదేవత ఆరాధన చేసుకోవాలి. ఈ రోజున పితృదేవతలు పుత్రులు ఇచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని మన ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి. గతించిన పూర్వీకులు అందరికీ కృతజ్ఞత చూపడము ఈ పితృ అమావాస్య. దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే అని శాస్త్రవాక్యము. దేవకార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి అని దాని అర్థం. పితృకర్మలు, పితృతర్పణాలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలను ఇస్తారు. అంటే ఇక్కడ దేవకార్యాలను వదిలివేయాలని చెప్పడము ఉద్దేశం కాదు. పితృకార్యాలను మానవద్దని చెప్పడము ఇందులోని అంతరార్థము. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలితం అనేది ఉండదు. పితృకార్యాలు చేసిన వారికే దేవకార్య ఫలితాలు కూడా లభిస్తాయి. అభీష్ట సిద్ధికి, వంశవృద్ధికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానము. పితృదేవతల ఆశీస్సులు ఉంటే ఆ ఇంట్లో సంపదలు, ఐశ్వర్యము, మంచి సంతానము, ఎదుగుదల అనేది ఉంటుంది. ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టము కలిగించి ఉంటే మనకు పితృదోషం అనేది వస్తుంది. మనకు రావచ్చు, లేదా మనం చేసుకున్న పాపానికి మన సంతానానికి కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే, పోయిన తల్లిదండ్రులను సంవత్సరానికి ఒకసారి, లేదా ఇటువంటి సందర్భంలో, లేదా నెలకొకసారి అమావాస్య రోజున వాళ్ళ పేర్ల మీద దానాలు, తర్పణాలు ఎలాగూ వదులుతాము, చేస్తాము. కానీ బ్రతికి ఉన్న తల్లిదండ్రులను గౌరవంగా, ప్రేమంగా చూసుకోవడము, వారి అవసరాలను తీర్చడము మన బాధ్యత. కాబట్టి వాళ్ళను ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళను సరిగ్గా చూడలేదు అనంటే ఆ పాపము పితృశాపంగా మారి వారి సంతానాన్ని నాశనం చేస్తుంది. పితృ రుణం నుండి ముక్తి పొందడము చాలా చాలా కష్టము. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడము సాధ్యం కాదు. ఈ మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానము వలన అనంతకోటి యజ్ఞ ఫలితం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే మకా నక్షత్రము పితృదేవతలకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఈ మఖా నక్షత్రము రోజున పితృ ఆరాధన చేసుకునేటటువంటి వారు సెప్టెంబర్ 19 శుక్రవారం రోజున చేసుకోవచ్చు. కనుక ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా చేయవలసిన పుణ్య కార్యము పితృదేవతల ఆరాధన. కనీసము పితృదేవతలను తలుచుకుంటూ ఆవులకు గ్రాసమైనను సమర్పించి పితృదేవతల ఆశీస్సులను పొందండి. మహాదేవ.